ప్రియమైన మరి ధర్మవరం గ్రామ ప్రజలారా, ఈ భూమి మీద చిన్నపిల్లలైనా ముస్లిం వాళ్ళైనా ఎంత శాస్త్రవేత్త అయినా ఎంత అధికారులైనా ఎంత పేరు ప్రఖ్యాతి గలవాడైనా ఈ భూమి మీద మరి మరణించక తప్పదు. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరణం అనేది చిన్న పెద్ద తేడా లేదు. ఈ భూమిని విడిచి ఎంతో వెళ్ళిపోయారు రాజులు, ఎంతో మహానుభావులు, ఎంతో మంది ఈ భూమి మీద తన కాలాన్ని చెల్లించి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వారు ఎక్కడ వెళుతున్నారు, ఏమవుతున్నారు అనేది ఈ ప్రపంచానికి ఎవరికి తెలియని ఒక ప్రశ్న. చాలా మంది అంటారు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి, గాల్లో గాలి ధూళిలో ధూళి కలిసిపోతారండి అంటారు. కొంతమంది ఆ స్వర్గం అనేది నరకం అనేది మీరు చూసి వచ్చారా అని చాలా మంది అంటున్నారు. ప్రియమైన గ్రామ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. మనం అందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడ వెళుతున్నాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. మర్రి విత్తనం చాలా చిన్నది. అది భూమిలో పడిన తర్వాత, అది విత్తిన తర్వాత అది ఏమవుతుంది, మహావృక్షంగా మారుతుంది. అలాగే ఒక చిన్న పెక్క చూడండి, అది భూమిలో విత్తిన తర్వాత అది కొద్ది రోజులకి మొలకెత్తుతుంది. ఇలా చూసుకుంటే ప్రతి చెట్లు కూడా ఆ చెట్టు వచ్చిందంటే దానికి విత్తనం తప్పకుండా ఉంటుంది. మరి చచ్చిన విత్తనానికి బ్రతుకు ఉందంటప్పుడు ఇక భూమి మీద దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని నరులను కలుగు చేశాడు. ఆత్మ నుండి విభజింపబడిన మనకి ఆత్మకు మరో బ్రతుకు ఉంది. ఈ దేహానికే చావు, ఆత్మకి చావు అనేది లేదు. మనిషి అనుకుంటున్నాడు మరణమే ముగింపు, ఇదే నా జీవితం, ఈ భూమి మీద ఇదే నా శాశ్వతం అనుకుంటున్నాడు. ప్రియమైన తరంగ ప్రజలారా, ఇది 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితమే, కొంతకాలమే. నువ్వు యాత్రగా వచ్చావు, యాత్రగా నువ్వు ఉంటావు. కానీ అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే నువ్వు చనిపోయిన మరుక్షణమే అసలైన జీవితము. ఆత్మ అనేది బ్రతికుంటుంది, ఆత్మకు చావు లేదు, ఈ శరీరానికి మాత్రమే చావు. మరి ఈ ఆత్మ ఎక్కడ వెళుతుందంటే, వెళితే స్వర్గానికైనా వెళ్ళాలి లేదా నరకానికైనా వెళ్ళాలి. మన స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ఇగో స్వర్గానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గము. నేటికి 2024 సంవత్సరాల కిందట ఒక సగ పురుషుడు, ఒక యుగ పురుషుడు, పాపంలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, నీతిమంతుడు, యథార్థమంతుడు ఆయన ఒక యేసుక్రీస్తు వారి లోకానికి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, మీకు ఆయన గొప్పతనం ఏంటో మీకు చెప్తాను. ప్రియమైన గ్రామ ప్రజలారా, యేసు రక్తం వల్ల ప్రతి పాపం నుండి మనం విడిపిస్తుంది. యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రతి పాపానికి క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తం వల్ల రూపాంతరం చెందుకుంటావు. యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు పరిశుద్ధిగా తీర్చబడతావు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే నువ్వు రక్షింపబడతావు. నీ నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం చేసిన పాపాల కోసం దేవుడైన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త దేవుడు తన కుమారుని ఈ లోకాన్ని పంపించడం జరిగింది. మనం చేసే అతిక్రమణలు బట్టి సాక్షాత్ దేవుడు మనం పుట్టించిన దేవుడే గాయపడ్డాడండి. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వర్గం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులు రక్షించడానికి, మానవాళ్ళని రక్షించడానికో మానవ రూపిగా ఆత్మకున్న ఆయన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు వచ్చాయనుకోండి, కాదు, 2000 సంవత్సరాల కిందట ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన శరీరం ధరించగలిగితే మానవాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకి రావాల్సిన శిక్షను ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మనకు పడవలసిన నరక శిక్షణ ఆయన సిలువలో ఆయన దేహాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన ఇగో పాపం చెందించుకుంటే పాపాలు తీసే సాధ్యం లేదు. పాపాన్ని పోగొట్టాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. కోళ్ళ రక్తం వల్ల, మేకల రక్తం వల్ల పాపాలు కోదు, కానీ పరిశుద్ధమైన రక్తం. ఇగో నరకాన్ని తప్పించే బలాలంటే ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు వారే. స్వర్గానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తును తప్పకుండా నీ నోటితో నువ్వు అంగీకరించవలసిందే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా దారి తప్ప స్వర్గానికి ఎవరు చేరలేరు. మన అపరాధుల చేత, మన పాపముల చేత చచ్చినవారు అంటే యేసుక్రీస్తును మనందరినీ కూడా బతికించాడండి. ఆయన చనిపోయి 3వ దినాలు లేచారు, తిరిగి లేచారు అంటే
మనిషికి మరో బ్రతుకు ఉంది, ఇదే బ్రతుకు కాదని తిరిగి మూడో దినాన లేచారు. లేచి ఎక్కడికి వెళ్ళారంటే దేవుడు లోకానికి ఎందుకు వెళ్ళాడంటే మనము ఆ తండ్రి దగ్గర చేరాలి, మన చిత్తపరుస్తున్న స్థలానికి మనం అందరం వెళ్ళాలండి. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో కాదు. యేసుక్రీస్తు ఒక దేశానికి ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు ఒక జాతి కోసం ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు ఒక కులాని కోసం ప్రాణం పెట్టలేదు. కానీ యేసుక్రీస్తు మానవాలను రక్షించడానికి ప్రాణం పెట్టిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు, ఏకైక యుగ పురుషుడు, ఒకే వ్యక్తి మన పాపం మీద బలైన వ్యక్తి ఎవరూ కాదు. ఆయన ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు వారు మాత్రమే. అంత గొప్ప దేవుడు మీరు అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదిగో మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ సమస్య చెప్పుకోవాలని అంటే ఇదిగో ధర్మవరం చివరిలో ఆ మధ్యలో మరి LIV చర్చి ఉంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీకు ఏ సమస్య ఉన్నా మీకోసం ప్రార్థన చేస్తారు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తారు. అంత గొప్పది అక్కడ మన దైవజనులు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా అక్కడ వెళ్ళి అనేకమైన విషయాలు, పరలోకానికి వెళ్ళడానికి కానీ, దేవుడి సంబంధ విషయాలు కానీ, అనేక విషయాలు, మానవ జన్మ పరమార్థం కానీ, ఆత్మ గురించి కానీ ఇవన్నీ తెలియాలంటే అక్కడ వెళ్ళి మీరు అనేక విషయాలు తెలుసుకోవాలని, మీ ఆత్మను మీరు కాపాడుకోవాలని ఈ మాట నేను ముగించున్నాను. ఆమేన్.